హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకేదన్నా విషయం తెలియలేదనుకోండి, తెలియని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆల్రెడీ మన వీడియోస్లో నేను చెప్పున్నాను. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసిన విషయాలు నాతో చెప్పండి అని. అయితే నిన్న కాదు, మొన్న సోమవారం పూజ చేసుకొని నేను ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఆ వీడియో ఏం చేశానంటే మా వారి వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టాను అనమాట. పెడితే ఆ వీడియోకి ఒకరు నాకు అంటే మా వారి ఫోన్కి మెసేజ్ పెట్టారు, శివుడికి తులసి దళాలు పెట్టకూడదు అని. నిజంగా ఈ విషయం అయితే నాకు అసలు ఇప్పటివరకు నాకు తెలియదండి. అంటే వినాయకుడికి పెట్టకూడదని తెలుసు కానీ శివుడికి పెట్టకూడదని అయితే నాకు తెలియదు. నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఏ పూజ చేసుకున్నా కూడా కంపల్సరిగా తులసి దళాలు అయితే ప్రతి దేవుడికి పెడతాను, వినాయకుడికి తప్ప. మరి శివుడికి పెట్టకూడదనని మెసేజ్ పెట్టారు, నాకైతే తెలీదు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని అడిగితే వాళ్ళు కూడా మేము ఎప్పుడు పెడతాము అని చెప్పారు. అయితే మిమ్మల్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా విషయం తెలియలేదనుకోండి, తెలుసుకోవడంలో తప్పు లేదు. మనకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్పాలి, మనకు తెలియని విషయాలు నలుగురిని అడిగి తెలుసుకోవాలి అన్నది నా కాన్సెప్ట్. ఈ విషయం అయితే కొంచెం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. శివుడికి తులసి దళాలు పెట్టొచ్చా పెట్టకూడదా? అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతాలు నోసుకున్నా, ఏదైనా సరే దేవుడికి సంబంధించిన ఏది చేసుకున్నా, నాకు చిన్నప్పటి నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే నలుగురికి ప్రసాదం నైవేద్యం దేవుడికి చెల్లించిన తర్వాత నలుగురికి పెట్టడమే నాకు తెలుసు. కానీ ఈ కేదారేశ్వర స్వామికి మాత్రం నైవేద్యం చెల్లించినవి అది ఇంట్లో వాళ్ళే తినాలి, బయట వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు అని చాలామంది అంటున్నారు. నాకైతే దాని గురించి తెలియదండి. అది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పెట్టకూడదని తెలుసు, కానీ ఎందుకు పెట్టకూడదో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే దీనికి కూడా నాకు సమాధానం కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకు పెట్టకూడదు అని. అంటే మిగతా ఏ దేవుడికి ఈ నియమం లేదు కదా. నైవేద్యం చెల్లించిన తర్వాత మనం ప్రసాదం అందరికీ పెడితే మంచిదనే పెడతాం. మరి కేదారేశ్వర స్వామి వ్రతం నోసుకున్న వాళ్ళు మరి ఎందుకు పెట్టరో తెలియదు. నేనైతే పూజ ప్రతి సంవత్సరం చేస్తాను, కానీ ఎవరిని అడిగినా కూడా పెట్టకూడదు, మా పెద్దవాళ్ళు పెట్టకూడదు అన్నారు, మేము పెట్టట్లేదు అంటారు తప్పితే దానికి ఆన్సర్ అయితే నాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదానికి సమాధానం దొరుకుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ కార్తీక మాసం టైంలో ప్రతి ఒక్కళ్ళు పూజలు చేసుకుంటారు, చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అలాగే ఈ విషయం తెలిసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా అండి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని అడిగినా కూడా నాకు చెప్పలేదు. అంతేకాకుండా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా పెద్దగా పూజలు ఏం చేయరండి, ఏదో సింపుల్గా రోజు దీపారాధన చేసుకుంటారు అంతే. ఇట్లా వ్రతాలు నోములు అవి ఏవి చేయరు. మా అత్తయ్య వాళ్ళు అయితే అసలు పూజే చేయరు. అందుకోసం నాకు చాలా విషయాలు తెలీదు. ఇంకోటి ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి అది నాకు మంచి అలవాటు అనే అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని తెలుస్తున్నాయి. నేనేంటంటే ఆ నిమిషంకి నాకు ఏది చేయాలనిపిస్తే ఆ పూజ చేసేసుకుంటా. ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎవరిని అడగను. నా మనసుకు తోచినట్టు నాకు చేతనైనట్టు నేను చేసుకుంటాను అనమాట. ఇంకోటి ఏం ఆలోచిస్తానంటే ప్రతి పూజ కూడా నేను చేయనండి. ఎందుకంటే ఒకసారి మనం స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం మనం అది కంటిన్యూ చేయగలిగితేనే చెయ్యాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి కొన్ని పూజలు అయితే నేను చేయను. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఆ దీపం వెలిగించండి మంచి జరిగిద్ది, ఈ పూజ చేయండి
ఇట్లా చేయండి అట్లా చేయండి అని చాలా చెప్తూ ఉంటారు కదా, అవి ఏవి నేను పాటించనండి. నాకు ఫస్ట్ నుంచి కొన్ని పూజలైతే నాకు అలవాటు ఉంది, అవి మాత్రం వదిలిపెట్టకుండా చేస్తాను. అన్నిటి జోలికైతే నేను వెళ్ళను. అవి కూడా నాకు తోచినట్టు నాకైన వరకు, అంటే నాకు తృప్తిగా అనిపించేటట్టు నేను చేసుకుంటాను అనమాట. ఎలా చేయాలి ఏంటి అని నేను ఎవరిని ఎప్పుడూ అడగను. ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే జరిగిపోయింది. ఈ తులసి దళాలు కూడా నేను ప్రతి సంవత్సరం పెడతానే ఉంటాను. మరి ఇప్పటి వరకు అయితే నాకు ఎవరు చెప్పలేదు. అంటే నేను పూజలు చేసుకున్నప్పుడు తాంబూలం ఇవ్వటానికి పిలుస్తాను కదా ముత్తైదుల్ని, వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదన్నమాట ఇట్లా పెట్టకూడదు అని. ఇప్పుడే తెలిసింది. అది ఎంతవరకు కరెక్టు అనేది మిమ్మల్ని అడిగి నేను తెలుసుకుందాం అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా అండి? కొన్ని విషయాలు మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం అస్సలు తప్పు కాదు, అదనమాట. ఇంకోటి ఏంటంటే నాకు పూజలు అత్తయ్య వాళ్ళ వైపు నుంచి లేవు, అమ్మ వాళ్ళ వైపు నుంచి లేవు. కానీ మరి ఎలా స్టార్ట్ అయ్యిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే గుర్తు కూడా లేదు అసలు. నేను నాకు తోచినట్టు నేను చేసుకుంటా వెళ్తూ ఉంటాను అన్నమాట. అంటే పాటలు పాడటం, గుడికి వెళ్ళటం. మా భజన మండలి ఉంది ఒకటి, వాళ్ళ దగ్గర అయితే నేను చాలా నేర్చుకున్నానండి పాటలు ఇప్పుడు ఈరోజు నాకు 4 పాటలు పాడటం వచ్చిన, పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అని తెలుసుకున్న. కొన్ని పెద్దవాళ్ళతో ఉంటే మనకి కొన్ని మంచి అలవాట్లు వస్తాయి కదా, అలాంటివన్నీ నేను మా భజన వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను అనమాట, ఆంటీ వాళ్ళ దగ్గర. ఇంకా మనం నేర్చుకునే కొద్దికి ఇంకా చాలా ఉంటానే ఉంటాయి నేర్చుకోవాల్సినవి. చూద్దాం మీలో ఎంతమంది నాకు రిప్లై ఇస్తారో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నానండి, నాకు తెలియని విషయాలు. ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా నాకు ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రిప్లై ఇవ్వండి. మీ అంటే కేదారేశ్వర స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు అదొకటి, శివుడికి తులసి దళాలు ఎందుకు పెట్టకూడదు, ఈ రెండింటికి నాకు రిప్లై ఇస్తారని అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా అండి? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.